ఇది వైసీపీ నిజ స్వరూపం. ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చుని స్క్రిప్ట్లు ఇచ్చి నడిపిస్తుంటే ఏళ్ళ స్క్రిప్ట్ పర్ఫార్మెన్స్ చెల్లకపోతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కల్తీ నెయ్యి గురించి ఇచ్చి ఇంత దౌర్భాగ్యం పట్టించిందా ఈ గవర్నమెంట్ అని నిజం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి ఒక రకమైన ఏకీభావంతో చూడడం మొదలుపెట్టిన తర్వాత డీవియేషన్ టాక్టిక్లో వాడుతున్న పావుల్లో అంబట్లు అంటాడు మొదటుంటాడు. ఈ అంబటి రాంబాబు కూర్చొని వాడాల్సిన మాట ఈరోజు డీవియేట్ చేయాలి అర్జెంటుగా. అంబటి పైన దాడి జరిగిపోయిందంట. అంబటి పైన దాడి జరిగిపోయింది. ఒక ఛానల్లో భ్రష్టు పట్టే న్యూస్లు వేస్తున్నారు. అంబటి పైన ఎక్కడా దాడి జరగల. ఇది వాస్తవం. అంబటి నోటికి ఏం తింటున్నావు నువ్వు? ఈ మాటలు మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు నువ్వు? దాడులు జరుగుతున్నాయా? నువ్వు అసలు హిందువేనా? హిందూ మతం పైన దాడి చేస్తావు కూర్చుని? అసలు మనకి ఏ పార్టీలో ఉన్నావు అని బుద్ధి ఉండదా? ఫర్ దట్ మ్యాటర్ ఎవడైనా కూడా కల్తీ జరగలేదు అని అబద్ధాలు ప్రచారం చేస్తుంటే అసలు మీరు హిందువులేనా? లేకపోతే డబ్బులు వస్తే చాలు మొరగడానికి ఏదైనా అని చెప్పి మొరుగుతారా?